వాడు మనకి దొరకడు. వాడు ఎలా ఉంటాడో కూడా మనకు తెలియదు. వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. అడుగు. మీరు? నేనేరా మీ నాన్నని. నాన్న అమ్మన్నా అమ్మా గాడ్ బ్లెస్ యు సార్. అబ్బా ఇవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత పద బాబు. ఈయన మాయన్ బాబు. మామయ్య. నాన్న ఏమిటి కంగారు? ఏం లేదు బాబు, ఆ ధనంజయ్ గాడు నిన్ను చంపడానికి దుర్గాప్రసాద్ అనే రౌడీని ఏర్పాటు చేశాడు. నన్ను చంపడానికా? కంగారు పడకు నాన్న, నేను మీ క్యాలిక్యులేషన్ కి అందేవాణ్ణి కాను. అవతల వాడు నీ కాలిక్యులేషన్స్ కి అస్సలు అందడు ఆయన. ముందు నువ్వు పద చెప్తాను. అది కాదు మావయ్య. ఇప్పుడు అర్థమైందా నా కెపాసిటీ? ఇవి ఇనుప గుగ్గిళ్లలో గుచ్చి గుచ్చి కత్తులా తయారైన వేళ్ళు నాన్న. వాడిది పోలీసుల్ని చెత్తకొట్టిన చీర. మరి ఈ అడ్రస్ లేని వెధవలు నా మీద కుదిలేడేంటి? నాన్న, ఆ దుర్గా ప్రసాద్ని దుర్గామాతకి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంటికొచ్చి నీ దగ్గర విజయహారతి అందుకుంటానమ్మా. వస్తాను. రామయ్య తీసుకోమ్మా. ధనంజయరావు, గుర్తుపట్టావా? 20 ఏళ్లుగా నువ్వు చంపాలని చంపించాలని ఎదురు చూస్తున్న మొహం ఇదేరా. డబ్బులకి మనుషుల్ని చంపే జబ్బున వాణ్ణి పెట్టుకున్నావటగా. పిలవరా. దుర్గాప్రసాద్. మా నాన్నని కలల్లోకొచ్చి భయపెడుతున్న రౌడీవి నువ్వేనన్నమాట. నేనేరా, నువ్వు చంపుతానని సవాల్ చేస్తున్న చంద్రశేఖరం కొడుకుని. ఆహా, మీ నాన్న కన్నవాడివా డబ్బుతో కొన్నవాడివా? కొనడానికి అమ్ముడు పోవడానికి నేను నీలాగా కిరాయి వాణ్ణి కానరా. నీ ప్రాణాలు తీసుకెళ్ళడానికే వచ్చాను. ఈ జీవుడితో చాలా మంది జీవులకు అవసరం ఉంది, అంత తేలిక కాదు. కానీ నీ జీవంతో నాకు చాలా అవసరం ఉంది. చిన్నవాడివి, ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూడకు, చెయ్యి కాలుతుంది. చూసావా నా పవరు? రేకే షేక్ అయిపోయింది. నువ్వు గుద్దితే జీపు రేకే వంగిందిరా, నేను గుద్దితే భూగోళమే కుంగుతుంది. ఆహా, అంత మొనగాడివా? చూడాలనుంది. ఏం చూస్తావు? మూతి మీద మీసం మొలిచి 3 ఏళ్లు దాటినట్టు లేదు, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు నాకు కష్టం తగ్గించావు. అందరూ వయసు వచ్చాక ఉద్యోగం వెతుక్కుంటూ వస్తారు, నువ్వేంటి చావు వెతుక్కుంటూ వచ్చావు? చావు ఇచ్చుకోవడానికి కాదు, పుచ్చుకోవడానికి వచ్చా. ఆఖరి ఛాన్స్ ఇస్తున్నా. నువ్వు వాడు వచ్చి మా నాన్న కాళ్ళ మీద తలపెట్టి తప్పైందని ప్రాణభిక్ష వేడుకోండి, వదిలేస్తా. నువ్వేంట్రా వదిలేది? అరచెయ్యి తెరిచి చరిస్తే ఆకాశంలో పగలే చుక్కలు కనిపిస్తాయి. చేత్తో చంపడానికి నీ చెయ్యమైన పంజానా, లేక నువ్వేదైనా సీమకి సింహానివా? ఎస్, కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటిని కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని. బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద గడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని. బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని. నాటు బాంబుల వేట కొడవళ్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయల సీమ సింహాన్ని. టోటల్ గా తెలుగు సీమ సింహాన్ని రా. కంగుతున్నావా? అష్ట కష్టాలు పడి చచ్చకంటే ఒక్క తుపాకీ గుండుతో నాకు మోక్షం కలిగించు అని నువ్వు నా కాళ్ళ మీద పడువు. కనికరించి కన్ను మూసి తెరిచేలోగా సుఖమైన చావునిస్తా. ఎవరు ఎవరికిస్తారో ఇప్పుడే తెలుసు. అమ్మా అమ్మా, ఇదేం బాలేదబ్బాయి, వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోతానంటే. కనకారావు, ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూశాను. నేను వచ్చిన పని పూర్తయింది, అందుకే నేనే వెళ్ళిపోతున్నా. బాబు, బుద్ధి తక్కువ. ఆ రోజు నిన్ను వెళ్ళగొట్టాలని చూసినందుకు ఈ రోజు నీ కాళ్ళు పట్టుకుంటాం బాబు. వెళ్ళదు.
లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? అందరికి బట్టలు తెచ్చాను, త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. అలాగే. దుర్గా, దుర్గా, ఎక్కడికి రా బయలుదేరా? మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళిపోవడం ఏంటి? మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. మీ అమ్మా నాన్న ఎవరో చెప్పరా? వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీడిని మాకు దత్తతివ్వంటని ప్రాధేయపడతాను. దుర్గా, నాకు పునర్జన్మనిచ్చిన నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను పిచ్చిదాన్నైపోతానేమోరా. వద్దమ్మా, మీరు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉంటానంటే మాకు తలకురివి పెట్టేదాకా ఇక్కడే ఉంటానని మాటిపో. అది అది మీ కన్నబిడ్డ హక్కు. కన్నబిడ్డ లేనప్పుడు ఉన్న బిడ్డే కన్నబిడ్డరా. వెయ్యి ఒట్టు, వెయ్యిరా ఒట్టు. ఇదేంటండి? ఇదేంటి? ఇంకా అర్థం అవ్వలేదు అమ్మగారు. ఈయన మీ కొడుకు వరుస అయితే ఆవిడ మీ కోళ్ళ వరుస అవుద్ది. ఆ బండి ఈ పట్టాల మీదకి ఎప్పుడో ఎక్కేసింది. అలాగా? చలమా, అన్నా బాగున్నావురా? నీ కూతురికి బ్రహ్మాండమైన సంబంధం చూశాను, వెంటనే బయలుదేరొచ్చాయి. గట్లనే వస్తా. ఓకే, అది కదండి. షటాప్. ఇప్పుడు నేను నీ తండ్రిని. రే భద్రాచలం, అయ్యా 10 లక్షలు తీసుకెళ్ళి అమ్మాయికి అబ్బాయికి బట్టలు సెలెక్ట్ చేసుకురండి. మేము కూడా లక్ష. రేయ్, నేను చెప్పినట్లు చెయ్యి. అలాగే. రేపే నిశ్చితాంబులాలు ఏర్పాట్లు చేయండి. అలాగే బాగారు. మ్మ్. పదండి, పండగ చేసుకుందాం. ఏంటిది? చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేంటి గురువా, ఎన్నాళ్ళ నుంచి మా బేబం నీ మీద మనసు పడింది కదా. కానీ నేను పడ్డం లేదు. అదే మాట మావయ్యతో చెప్పెళ్ళు. ఆయనకి చెప్పలేను కనుకే ఇలా చాటుగా వెళ్ళిపోతున్నాను. అదే నీ ఆఖరి మాట అయితే ఇదే నా ఆఖరి రోజు అవుతుంది. ఏయ్, ఏయ్, బేబీ, ఆగు. ఆపరా బాబా, అవతల ఏయ్, వెళ్ళాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? లే. నేను లేవను. ఏమిటి పిచ్చి? నీకే చెప్పేది, లే. నేను లేవను. ఏంటమ్మా ఇది? నేను రాను. ఆపరా గాడి. నన్ను దించు. అమ్మా. ఏయ్, నాకు పుట్టిందానివి నువ్వు. తోడ్కెళ్ళి ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, నీ తల్లి. కబడ్డా. నడవండి. నడువే లోపలికి. నడు. మా వంశంలో కనబుట్టిన నిన్ను నరికిన పాపం లేదే. చాముండేశ్వరి. మోసపోయినవురా అన్న. గదెవరితో తిరుగుతాందో తెలిసినాదంటే నువ్వు వాణ్ణి కత్తికో కండగా నరికి పోగులు పెట్టేటోనివి. ఎవరతను? ఎవరమాతను? మన దుర్గ మావయ్య. వాడికి వదిన మన బేబీనిచ్చి పెళ్లి చేసేది. వాడెవడో తెలిసి మాట్లాడుతుండవా? అతను రౌడీ అయితే కావచ్చు, నా పగ చల్లార్చి నన్ను మామూలు మనిషిని చేశాడు. నా భార్యకి మళ్ళీ జన్మనిచ్చింది వాడే. మాకు కన్న కొడుకు లేని లోటు తీర్చాడు. వాడి గురించి ఇంకో మాట అన్నావంటే పొరపాటు పడుతున్నావురా అన్న. ఆడు రౌడీ కాదు, గూండా కాదు. ఎవని సావు కోసమైతే మేం ఎదురు చూస్తా ఉన్నామో, ఎవరి కోసమైతే మేం దేవులాడుతూ ఉన్నామో ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆపేయి, లేకపోతే నేనెక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలు పెడతా. మీరందరూ మమ్మల్ని క్షమించాలి. ఈ రోజు నిశ్చయ తాంబూలం జరగదు. దయచేసి వెళ్ళండి ప్లీజ్. అన్నా, ఈ దినమే కాదు ఏ దినమో జరగనివ్వా. ఎందుకు జరగనివ్వవో చెప్పు. గాడు నీ అన్నను కుక్కని కాచినట్టు కాచి చంపిండే. నీ బావతో సహా నా బిడ్డల్ని అనుచరుల్ని కుక్కల వెనక్కించి జైలుకు పంపించిండు. అంటే ఈ దుర్గా ప్రసాద్ ఎవడైతే తెలంగాణ, కోస్తా, రాయలసీమ అనే ఫరక్ లేకుండా మా సొంటి ఫ్యాక్షనిస్టుల్ని, మీ అసొంటి బడా పెత్తందాన్ని గడగడలాడించిండో గా ఎస్పీఏ గీ దుర్గా ప్రసాద్.
ఏమైంది? ఏదో గ్యాస్కెట్ ప్రాబ్లం లా ఉందండి. బయలుదేరే ముందే చూసుకొద్దా ఇవన్నీ. ఇక్కడ ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూద్దాం పదా. అరే బండి బస్తు కుదిరే భయ్, జరంత తలకాయ చూసుకుందాం. అరే ఏమ్రా లాలీపాప్, జర చూసుకుంటావురా? నువ్వు చూసుకున్నాగా. అరే చూసుకోరా భయ్, ఫ్రీలో వస్తుంది అర్థం. ఇప్పుడు చూడాలి మన ఫేస్. ఏమ్రా లాలీపాప్, ఎట్లా ఉందిరా మన ఫేస్ ఇప్పుడు? నా పేస్ బానే, నీ పేస్ అద్దంలో చూసుకురాదే. జబర్దస్త్ ఉంటుందిరా భయ్. పొగట్టి రాసుకున్నాక ఆడదాని లెక్క కనపడుతుంది. అబ్బో! ఏమయ్యా 10 లక్షల విలువైన కారు నీకు బాబుల్ షాప్ లో కనిపిస్తోందా? అరే గమ్మతుండవమ్మా, అద్దం ఫ్రీలో వస్తుందని జర పొగట్టి రాసుకున్నా. మాఫ్ చేయండి. సరే సరే, ఇక్కడ కారు మెకానిక్ దొరుకుతాడా? నై అడ్డదోవన 5 కిలోమీటర్ల పోయి బస్ ఎక్కి 20 కిలోమీటర్ల ముందుకు పోతే మహబూబ్ నగర్ వస్తుంది. గాడుంటాడు మెకానిక్. డ్రైవర్, నువ్వు వెళ్ళి మెకానిక్ తీసుకురా, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. అలాగే అరే ఉండరా బాయ్. ఓ అమ్మా, మీరు వెయిటింగ్ చేస్తే మీ మీద రైడింగ్ అవుతుంది. మీరు కూడా వాంతోనే వెళ్ళిపోండి. మాకేం బయలుదేరయ్యా, మేము ఇక్కడే ఉంటాం. మొన్న ఏమైందో చెప్తే పరేషాన్ అవుతారు. ఏమైంది? జర ఇనుకోండి. ఈ ఊర్లో ఏ ఇండ్లకి కొట్లకి తలుపులు ఉండకూడదు. అది ఎంపీ మహంకంఠేశ్వరరావు సార్ ఆర్డరు. అయ్యా, ఊర్లో ఎవడో ఇంటికి తలుపులు పెట్టాడా? సచ్చా నీలకంఠ సర్వేశ్వర్. నేనే సార్, ఈ ఊరు కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ని. ఏంటండి ఇది? ఎవరండి మీరు? ఈ ఊర్లో తలుపులు పెట్టకూడదని ఆర్డర్